హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ విత్ మనీ. మనీ టాక్స్, దిస్ మనీ విల్ ఎక్స్ప్లెయిన్. సో మనం ఈ రోజు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, గోల్డ్. మనం గోల్డ్ గురించి మాట్లాడదాం. సో గోల్డ్ అనేది మన అందరికీ తెలుసు, యాజ్ అన్ ఇండియన్ కల్చర్లో మనకి చాలా ప్రాముఖ్యత పొందిన ఒక మెటల్ వచ్చేసి గోల్డ్. సో దాంట్లో మనకి తరతరాల నుంచి యాజ్ ఎ ప్రాపర్టీగా అది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. బట్ నవేడోస్ గోల్డ్ అనేది చాలా ప్రాముఖ్యత పొందింది అండ్ మనకు తెలుసు దాని యొక్క ప్రైజెస్ అనేవి దినదినాన ఎలా పెరుగుతున్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది గోల్డ్ వచ్చేసి. సో గోల్డ్ అనేది మనం ఓన్లీ గోల్డ్ కొనడంలోనే కాదు, ఈవెన్ మనకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు లోన్గా కూడా కన్వర్ట్ అయ్యే ఒక అద్భుతమైన మెటల్ గోల్డ్ అనమాట. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్. అది ఏంటి అనేది మనం మాట్లాడదాం. సో మన దగ్గర ఎక్సెస్ గోల్డ్ ఉందండి, ఆ గోల్డ్లో మనం లోన్ తీసుకోవాలనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటి, మన యొక్క గోల్డ్ని తీసుకెళ్లి బ్యాంక్లోకి వెళ్తే వాళ్ళు మినిమల్ డాక్యుమెంటేషన్తో మనకి లోన్ అనేది ప్రాసెస్ చేస్తారనమాట. సో ఎందుకు గోల్డ్ లోన్ తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనకి యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఏంటి అని అంటే, కంపారేటివ్లీ ఇయర్ ఆన్ ఇయర్ ఈ ఇయర్ 71% అనేది గోల్డ్ లోన్స్ అనేవి హైక్ అయ్యాయి. ఎందుకు రీజన్ అంటే, పర్సనల్ లోన్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్, ఈ రెండు రకాల లోన్లో కూడా చాలా స్ట్రింజెంట్గా తయారైంది అనమాట ప్రొసీజర్ అంతా కూడా. ఎందుకు అని అంటే, బ్యాంకర్స్కి రిస్క్ అట్లాంటి లోన్స్ ఇవ్వడం. అదే గోల్డ్ లోన్ అనుకోండి, మన కొలాటరల్గా మనం గోల్డ్ ఇస్తాం కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ అప్లికెంట్ పే చేయకపోతే, కస్టమర్ పే చేయకపోతే, బ్యాంకర్ అనేది ఆ గోల్డ్ని రియలైజ్ చేసుకొని వాళ్ళ యొక్క అమౌంట్ని రికవర్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గోల్డ్ లోన్స్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సో మనకి ఎంటైర్ వరల్డ్లో 2025 స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్సూమర్ కంట్రీ అనమాట. ఫస్ట్ వచ్చేసి చైనా, వాళ్ళు వచ్చేసి 984 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని కన్సూమ్ చేస్తున్నారు. అదే ఇండియా వచ్చేసి 849 మెట్రిక్ టన్స్ అంటున్నాం, అంటే 8,49,000 కేజీస్ ఆఫ్ గోల్డ్ని మనం కన్సూమ్ చేస్తున్నాం. అంటే చూడండి మన ఇండియాలో ఎంత వెల్త్ అయితే ఉంది. అట్ ప్రజెంట్ మనం మార్కెట్ వాల్యూ మాట్లాడుకుని ఉంటే, మీ దగ్గర 22 క్యారెట్స్ అయితే ఉంటే దాని యొక్క వాల్యూ 1 గ్రామ్ వచ్చేసి 8,500 చేంజ్ అయితే ఉంది. అదే 24 క్యారెట్స్ అనుకోండి, 9,200 చేంజ్ ఉంది పర్ గ్రామ్ వాల్యూ. సో మీరు ఆలోచించండి మీ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు మనము గోల్డ్ని లోన్గా తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకోండి, మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు మీ యొక్క గోల్డ్ని తీసుకొని బ్యాంకుని లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మీ యొక్క గోల్డ్ని వాల్యూ చూస్తారు, దాని ప్యూరిటీ చెక్ చేసుకుంటారు. ప్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ పర్ ది ప్యూరిటీయే మీ యొక్క వాల్యుయేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ గోల్డ్ ఆర్నమెంట్లో ఉన్న స్టోన్స్ అన్నింటిని సపరేట్ చేసి ఆ వాల్యుయేషన్ ఎంతైతే వచ్చిందో దాంట్లో 90% వరకు మీకు లోన్ అయితే ఇచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కోలా ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ అనేది మీ సిబిల్ రిపోర్ట్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ బాగుందనుకోండి, మీకు మినిమల్ ఇంట్రెస్ట్తోనే వస్తుంది. లేదు మీ సిబిల్లో కొంచెం ప్రాబ్లంగా ఉందనుకోండి, అప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంటుంది. ఎందుకు? బ్యాంకర్కి రిస్క్ పెరుగుతుంది కాబట్టి మీకు ఇవ్వడం వల్ల. సో మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంకు ద్వారా మరియు మీ సిబిల్ రిపోర్ట్ ద్వారా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ యొక్క వాల్యుయేషన్ వచ్చేసి మీ యొక్క గోల్డ్ ప్యూరిటీ అండ్ వెయిట్ ద్వారా ఉంటుంది. మీకు స్టోన్స్ తీసేసి 90% ఆఫ్ ది వాల్యూ వరకు మీకు లోన్ అయితే అప్రూవ్ చేస్తారు. ఇంట్రెస్ట్ వచ్చేసి 8.09% నుంచి 10.25% వరకు జనరల్గా గోల్డ్ లోన్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది పర్ యానం. సో మీరు కంపారేటివ్లీ ఏ లోన్ తీసుకున్నా కూడా, అన్సెక్యూర్డ్ కానీ పర్సనల్ కానీ మార్టిగేజ్ లేని లోన్స్ అన్నింటిలో కూడా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు హౌస్ లోన్లో అన్నిటికంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు హౌసింగ్ లోన్లో తక్కువ ఇంట్రెస్ట్, గోల్డ్ లోన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే, గోల్డ్ లోన్ ఒక బ్యాంకర్ ఇస్తున్నారు అంటే దాన్ని మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. లైక్ వాళ్ళు దాని యొక్క వాల్యుయేషన్ ఇవ్వాలి, దాని సెక్యూరిటీ చూసుకోవాలి, దాని కస్టడీ, ఇవన్నిటిని కూడా వాళ్ళు కొంచెం కాస్ట్ ఇంకర్ అవుతారు. కాబట్టి కంపారేటివ్లీ హౌసింగ్ లోన్, గోల్డ్ లోన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. అందుకనే మనకి ఇంట్రెస్ట్ రేట్లో కూడా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి గోల్డ్ లోన్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే, జనరలీ మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ లోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి అగ్రికల్చర్ గోల్డ్ లోన్, రెండోది వచ్చేసి పర్సనల్ గోల్డ్ లోన్. అగ్రికల్చర్ గోల్డ్ లోన్లో మనకి ఇంట్రెస్ట్ అనేది రీబేట్ అయితే ఉంటుందన్నమాట. 1 to 2% వరకు రీబేట్ ఇస్తారు. అండ్ ఆ యొక్క లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అగ్రికల్చర్ పర్పస్కి యూస్ చేసుకొని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ కాపీ అక్కడ ఇచ్చేసి మీ యొక్క గోల్డ్ ఏదైతే ఉందో వాళ్ళు మార్టిగేజ్ చేసుకొని మీకు అమౌంట్ అయితే ఇస్తారు. అదే ఒకవేళ పర్సనల్ పర్పస్కి అనుకోండి, మీకు దాని వాల్యుయేషన్ ప్రకారంగా అమౌంట్ ఇస్తారు. ఆ యొక్క అమౌంట్ని మీరు మీ యొక్క అవసరాలకి వాడుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ అనమాట. లైక్ ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ గోల్డ్ లోన్ మాట్లాడుకుందాం. మీరు వేరే లోన్ తీసుకోవచ్చు కదా, మరి గోల్డ్ లోన్ ఎందుకు తీసుకోవాలని అంటే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్యుమెంటేషన్ అనేది చాలా మినిమల్. మీ యొక్క పాన్, ఆధార్, మీ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ మీ అడ్రస్ ప్రూఫ్ ఉండి మీ యొక్క ప్రాపర్ క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే మీకు సరిపోతుంది, గోల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రెండోది, ఈ యొక్క అమౌంట్ తీసుకున్నది ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని మీరు ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌసింగ్ లోన్ అనుకోండి, మీరు హౌసింగ్ కన్స్ట్రక్షన్కి మాత్రమే ఆ లోన్ యూజ్ చేసుకోవాలి. అదే మీరు వెహికల్ లోన్ అనుకోండి, వెహికల్ కొనడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అదే ఇక్కడ గోల్డ్ లోన్ అనుకోండి, మీ అవసరాలు దేనికైనా సరే మీ అమౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది ఎక్కువ ఉందనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు తీసుకొని దాంట్లోంచి మీరు గోల్డ్ లోన్ అనేది రీపే చేసుకోవచ్చు. అది చాలా మంది చేస్తుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. తర్వాత మీకు ఒకవేళ సిబిల్ రిపోర్ట్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నా, మీ సిబిల్ స్కోర్ అనేది ప్రాపర్గా లేకపోయినా మీరు గోల్డ్ లోన్ అనేది తీసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న గోల్డ్ లోన్ ప్రాపర్గా పెంచారనుకోండి, ఈ యొక్క లోన్ రీపేమెంట్ అనేది మీ యొక్క సిబిల్ స్కోర్ని పెంచే దాంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ యొక్క సిబిల్ స్కోర్ బాగుపడి మీకు ఫ్యూచర్లో వచ్చే లోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ యొక్క గోల్డ్ లోన్ అనేది. అండ్ మీరు ఈ గోల్డ్ లోన్ అనేది మినిమల్ డాక్యుమెంటేషన్స్తో తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎమర్జెన్సీగా మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో మీరు ఈ యొక్క లోన్ అయితే తీసుకోగలుగుతారు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టే పబ్లిక్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇన్ కేస్ వాళ్ళకి ఎమర్జెన్సీ అమౌంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు ఆ ఎమర్జెన్సీ ఈ సిచ్యువేషన్స్ని గోల్డ్ లోన్తో వాళ్ళు తీర్చుకుంటున్నారు. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం ఈ రకంగా కూడా దాన్ని తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, గోల్డ్ లోన్స్ గోల్డే కాకుండా ప్రజెంట్ ఫిజికల్ గోల్డ్లో కాకుండా కరెంట్ మార్కెట్లో దెర్ ఆర్ అదర్ ఛాన్సెస్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు గోల్డ్లో. మీరు ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఇన్వెస్ట్ చేసినా మీరు ఇండైరెక్ట్గా గోల్డ్ ప్రైస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. అంటే కొందరికి ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది. సో మన ఇంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పెట్టుకోవడం వల్ల మనకి రేపు పొద్దున థెఫ్ట్ అను లేదంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి దాని ఇన్సూరెన్స్ చేసుకోవడం ఇదంతా చాలా హెక్టిక్. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫిజికల్ గోల్డ్లో కాకుండా ఫిజికల్ ఆర్నమెంట్లో కానీ 24 క్యారెట్స్ బిస్కెట్స్లో కానీ కాకుండా మీరు దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే. ఆప్షన్స్ ఏంటి అని అంటే, మనకి గోల్డ్ ఫ్యూచర్స్ ఉంటాయి, తర్వాత మనకి డిజిటల్ గోల్డ్ అని ఉంటుంది, సావరెన్ గోల్డ్ అండ్ బాండ్స్ ఉంటాయి, అండ్ గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ వాటిలలో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గోల్డ్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటాయి. అండ్ గోల్డ్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో మనం ఒకవేళ మీకు ఈ టాపిక్ నచ్చి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఎలాబరేట్ చేయండి, వాటి యొక్క ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయండి అని మాకు కామెంట్ పెట్టండి. మేము డెఫినెట్గా ఈ యొక్క నేనైతే ఏదైతే 4 ఆపర్చునిటీస్ చెప్పాను కదా, గోల్డ్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, దానిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సావరెన్ గోల్డ్ అండ్ బాండ్స్ అంటే ఏంటి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి, మనకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి, దాన్ని ఎలా కొనాలి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ ఈటీఎఫ్, లాస్ట్ 4 ఇయర్స్లో చూసుకున్నట్లయితే 5 times ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి పెరిగాయి. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క 4 typesలో మనం గోల్డ్ని కొంటాం, బట్ నాట్ ఫిజికల్లీ. మనం గోల్డ్ని పర్చేస్ చేయం వెళ్ళి ఆర్నమెంట్స్గా, బట్ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మనం గోల్డ్ మెటల్లో పెడుతున్నాం. దాని యొక్క ప్రైస్ ఎలాగైతే ఇప్పుడు గోల్డ్ దినదినాన పెరుగుతుందో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఫ్రూట్ఫుల్గా పెరుగుతుంది అనమాట. ఓకే, గోల్డ్ ఉంది, లోన్ తీసుకున్నాను, దీని గురించి చెప్పారు, ఓకే. బట్ నేను లోన్ నాకు వద్దు, నాకు ఆ డబ్బును ఏం చేసుకోవాలో తెలియదు, నాకు అసలు ఆ డబ్బే రిక్వైర్మెంట్ లేదు, నా దగ్గర ఎక్సెస్ గోల్డ్ చాలా ఉంది, మరి వాటికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు. దానికి సొల్యూషన్ ఏంటి అంటే, రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, అది ఆర్జీడీఎస్ అనేది ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది నేషనలైజ్డ్ బ్యాంకులు అవైలబుల్లో ఉంది. ఈ స్కీమ్ ప్రకారంగా ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న ఎక్సెస్ గోల్డ్ని వెళ్ళి మనం బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు. ఆ డిపాజిట్ చేసినందుకు గాను బ్యాంక్ అనేది మనకి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఆ డిపాజిట్లో కూడా 3 types ఆఫ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఏంటి అయ్యానంటే, షార్ట్ టర్మ్ డిపాజిట్, అండ్ మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్, అండ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్. ఈ 3 కూడా దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి అసలు రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా పెట్టాలి, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కింద మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ మేము ఆ ఒక టాపిక్ని ఎలాబరేట్గా ఇంకో వీడియో అయితే క్రియేట్ చేస్తాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. మీకు గోల్డ్ అంటే ఏంటి అసలు, దాంట్లో మన ఇంపార్టెన్స్ ఏంటి, గోల్డ్ లోన్స్ ఏంటి అనేది మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ us. Click on the bell icon. Thank you so much. Signing off.